హాయ్ గాయ్స్, గుడ్ ఈవినింగ్. ఇప్పుడు పార్ట్ 2 తీయబోతున్నాము. పార్ట్ 1 రంగనాయకుల గుడిది అయిపోయింది. ఇప్పుడు పార్ట్ 2 శివమ్మ ఆశ్రమానికి పోతున్నాము. చూడండి, ఎంతో ప్రశాంతమైన మన కాశీనారాయణ గుడి ఎంతో పవిత్రమైనది కాబట్టి చాలా ఏళ్ళ నుంచి ఉంది. వచ్చే పోయే అన్నదానాలు కానీ అందరూ తినిపోవచ్చు, ఫ్రీగానే పెడుతున్నారు శివమ్మ గారు. కానీ మన రంగనాయకుడి స్వామి కిందనే ఈ కాశీనారాయణ ఆయన శిష్యుడు అయిపోయిండు. కాశీనాయన ఇక్కడ పర్యటించిండు కూడా మన కాశీనాయన, అవధూత కాశీనాయన. ఇదో కొండలు గోంతరాలు, ఇక్కడ చలికాలం కానీ ఎండాకాలం కానీ చల్లగానే ఉంటుంది. ఇప్పుడు టెంపుల్ లేకపోతున్నాము, కాశీనాయన టెంపుల్ లేకపోతున్నాం. శ్రీ సీతారాంపురం మండలం మరి నానంపేట గ్రామం పన్నెం గ్రామం నందు వెలసి ఉన్న శ్రీ విఠలేశ్వర పాండురంగ స్వామి దగ్గర ఒక 5 మినిట్స్ దావలో ఇదో ఇప్పుడే వచ్చినాం ఫ్రెండ్స్ ఇప్పుడే వచ్చినాం మన శివమ్మ దగ్గరికి. ఇదో చూడండి, టెంకాయ చెట్లు, వేప చెట్లు, అది గోవులశాల. ఇదో చూడండి, ఎంత ఎండలో అయినా బాగా కూల్గా ఉంటుంది. ఇప్పుడు ఇదో ఈ తల్లికాడికి కూడా వచ్చిండాము సార్, ఈ తల్లికాడికి కూడా వచ్చిండాము. ఇదో కాశీనారాయణ ఫ్రెండ్స్, కాశీనారాయణ గుడికాడికి వచ్చినాం ఫ్రెండ్స్. చూడండి ఈ ప్రాంగణం, ఈ రూములు. అదో శివమ్మ గారి కాడికి వచ్చినాం. ఆమె మన శివమ్మ గారు, ఈ శివమ్మ గారి శిష్యులు ఫ్రెండ్స్. చూడండి ఫ్రెండ్స్, రూములు అన్నీ ఇప్పుడే కొంచెం తయారైపోతున్నాయి. ప్రతి సంవత్సరం ఇక్కడ ప్రోగ్రాలు అన్నీ జరుగుతాయి కాబట్టి నిత్య అన్నదానం ప్లేసు. ఇక్కడ ఎవరైనా తిని భక్తులందరూ వచ్చి తినవచ్చును. చూడండి, ఇప్పుడే టెంపుల్ లేకపోతున్నాం ఫ్రెండ్స్. హాయ్, టెంపుల్లో దగ్గరికి వచ్చినాం ఫ్రెండ్స్. తులసికోట, మన తులసికోట ఫ్రెండ్స్. చూడండి ఎంత ప్రాంగణం విశాలంగా ఉందో కావుకొండ తరపున. చూడండి ఫ్రెండ్స్. హాయ్ ఫ్రెండ్స్, చూడండి మన కాశీనారాయణ కాడికి వచ్చాము, దర్శించుకోండి. మన కాశీనారాయణ తిరిగిన స్థలంలోనే అవధూత శ్రీ కాశీనారాయణ. చూడండి ఫ్రెండ్స్, అవధూత కాశీనారాయణ దర్శించినాము. చూడండి ఫ్రెండ్స్, ఎంత ఆమె శివమ్మ మన ఎన్నో ఏళ్ళ నుంచి ఇక్కడ నిత్య అన్నదానం చేస్తుంది. మరి ఈ ఆమె భర్త చనిపోయినా కూడా ఆమె ఒక ఆడమనిషి కాబట్టి ఆమె ఎంతో పవిత్రంగా సంవత్సరం భజనలు, ప్రోగ్రాలు, అన్నదానాలు, ఎప్పటికీ నిత్య అన్నదానం. ఎప్పుడొచ్చినా ఆమెకు అన్నదానం చేస్తుంటుంది. మరి గుడ్ ఈవినింగ్ ఫ్రెండ్స్, గుడ్ బై.